హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జనరల్గా మనం ఫ్రైలు ఏ కూర ఫ్రై చేసినా సరే ఖచ్చితంగా రసము, సాంబార్, పప్పుచారు ఇలా ఏదో ఒకటి ఉంటూనే ఉండాలి కదండి. కానీ నేను చెప్పిన విధంగా బెండకాయ ఫ్రై ఇలా చేసి చూడండి, ఎంత బాగుంటుంది. మనం ఏ రసం, సాంబార్ అలాంటివి ఏమి పెట్టుకోని అవసరం లేదు. చక్కగా మార్నింగ్ బాక్సుల్లోకి కానీ హడావిడిగా ఉన్నప్పుడు కానీ ఇలా మనం ఎట్లైనా వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఈజీగా ఒక 15 మినిట్స్లో బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఒక గుప్పెడు పల్లీలు వేయించి తీసుకోండి. ఇవి బాగా వేగాలండి, క్రిస్పీగా ఉంటే బాగుంటుంది. ఇది ఆప్షనల్, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అదే ప్యాన్లో ఒక పావు కిలో బెండకాయలు మంచిగా కట్ చేసి వేసేసాను. నేను వీటిని ముందుగా అస్సలు ఆరబెట్టలేదండి, ముందుగా కోసి పెట్టలేదు. కోసిన వెంటనే వండుతున్నాను. ఇది ఏంటంటే ఒక ట్రిక్ తెలిసే ఉంటుంది చాలామందికి, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు ఆపకుండా మనం ఇలా కలిపామనుకోండి, బెండకాయ ముక్కలకి ఎంత జిగురున్నా సరే అది మొత్తం పోతుందన్నమాట. ఒక 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూనే ఉండాలి. ఈ ఒక్క 10 నిమిషాలు మనం ఇక్కడ టైం కేటాయిస్తే ఫ్రై అనేది ఈజీగా చకా అయిపోతుంది అనమాట. చూసారా, అంతా ప్యాన్కి అంటుకుపోతుంది అనమాట. మనకు అసలు జిగురు అనేది ఉండదు. దీనికోసం ముందుగానే కట్ చేసి పెట్టుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి లేదంటే ఫ్యాన్ గాలికి ఆరబెట్టి ఇలాంటి ఏం అవసరం లేదండి. ఒక్క 10 మినిట్స్ ఓపిక పట్టారంటే చక్కగా జీరంతా వదిలిపోయి అలా ఫ్రై అవుతాయి. ఇప్పుడు వాటిని ఇంకో ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో నేను వెల్లుల్లిపాయలు ఒక 3 వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు 2, అలాగే కరివేపాకు వేసి అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నా. దాంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు వేసి ఉల్లిపాయలు కూడా బాగా మగ్గనివ్వాలండి. మంచిగా మగ్గనిచ్చుకోండి. అది అడుగున మాడు కాదండి, జిగురు బెండకాయలది, అంతే మాడిపోయింది అనుకుంటారేమో. మా ఇంట్లో పిల్లలకి, మా 2 పిల్లలకి బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. పిల్లలు బాగా తింటారండి, ఏ పిల్లలైనా బెండకాయ ఫ్రై కదా. మా ఇంట్లో కూడా అంతే. ఈ బెండకాయ పులుసు కన్నా ఫ్రైయే టేస్ట్ అనిపిస్తుంది. మీ ఇంట్లో ఏం తింటారు, పులుసా, ఫ్రైయా? కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోని చూస్తే ఒకసారి ఛానల్ చెక్ చేసి మీకు నచ్చితే, యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇలా ఉల్లిపాయలు మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో వేసేసుకోండి. వీటిని కూడా ఒక 10 నిమిషాల వరకు అలా కొంచెం మగ్గనివ్వండి. అలా మగ్గి ఆయిల్ పైకి వస్తే, ఇంతకుముందు మనం ఉప్పు ఏం వేయలేదు కదా, ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసినాక రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం వేసాను. ఇది కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆ ఉప్పు కారం అంతా బెండకాయ ముక్కలు పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు అలా కలిపి ఉంచండి. ఇలా కలిపి ఉంచిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉంటాయి కదా, అవి కూడా మనం ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ముందు వేయకూడదు. బెండకాయ ముక్కలు వేసి వాటికి ఉప్పు కారం పట్టిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా వేసుకోండి. ఈ పల్లీలు అనేది ఆప్షన్ అండి, కానీ వేస్తేనే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి వేసే చూడండి ఒకసారి. మీరు ఏ స్టైల్లో బెండకాయ ఫ్రై చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. బిగినర్స్, స్టార్టింగ్ వంట నేర్చుకునే వాళ్ళు, ఇలా బ్యాచిలర్స్కి మంచి రెసిపీ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.